మరో 4 ఏళ్లే ఖచ్చితంగా మరోసారి కేసీఆర్ సీఎం అవుతారని భారత రాష్ట్ర సమితి నేతలు అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత పెరిగిందని రేవంత్ రెడ్డి ఇలాంటి పాలన 4 ఏళ్లు చేస్తే మరో 15 ఏళ్లు ప్రజలు బీఆర్ఎస్ కు అధికారం ఇస్తారని అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ప్రజలు తనకు 10 ఏళ్లు అధికారం ఖచ్చితంగా ఇస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన నమ్మకానికి ఆయన ఓ లాజిక్ కూడా చెప్తున్నారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యువతకి ఉద్యోగాలు కల్పించేలా 10 ఏళ్లకు సరిపడా ప్రణాళికలు వేయమని చెప్పారని, దాని ప్రకారం ఏమి కావాలన్నా చేస్తామన్నారు. 5 ఏళ్లే అధికారం కదా, 10 ఏళ్లకు ప్రణాళికలు ఎందుకో కూడా రేవంత్ చెప్పారు. తెలంగాణ సమాజం ఎవరికైనా 10 ఏళ్లు సమయం ఇస్తుందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కి కూడా 2 సార్లు గెలిచారు. తర్వాత కేసీఆర్ కి కూడా 2 టర్ములు ఛాన్స్ ఇచ్చారని, అలా ఎవరు పదవులు చేపట్టినా 10 ఏళ్లు ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు తనకి కూడా 2 సార్లు ఛాన్స్ ఇస్తారని రేవంత్ అంటున్నారు. ఆ నమ్మకం తనకి ఉంది అంటున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన అంశం చూడడానికి బాగుంది. అయితే వారెవరికి రెండోసారి కావాలని అధికారం ఇవ్వలేదు. వారి పాలనా తీరు చూసే ఇచ్చారని రాజకీయవేత్తలు గుర్తు చేస్తున్నారు. రాజకీయాలలో లాజిక్లకు ఛాన్స్ లేదు. గత 3 సార్లు కూడా ఒక్కో పార్టీ 2 సార్లు గెలిపించారని, వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి కాంగ్రెస్ ను గెలిపించాలన్న రూలేం లేదని అంటున్నారు. గతంతో పోలిస్తే రాజకీయాలు మారిపోతున్నాయి. కేంద్రంలో ప్రభుత్వంపై అసంతృప్తి పెద్దగా పెరగకపోయినా రాష్ట్రాలలో మాత్రం ప్రభుత్వాలపై అసంతృప్తి పెరగడానికి ఎంతో కాలం పట్టడం లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి 10 ఏళ్ల పాటు అధికారంలోకి ఉండాలన్న సంకల్పం ఉంది. రాజకీయాలలో ఉన్న ఎవరైనా కూడా అధికారాన్ని అందుకోవాలి అనే లక్ష్యం ఉంటుంది. అది అందుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలన్న ఆశయం ఏర్పడుతుంది. దానికి రేవంత్ రెడ్డి అతీతుడేమీ కాదు. ఆయనకు ఇంకా ప్లస్ పాయింట్ వయసు. 50లలోనే ఆయన చేతికి సీఎం పీఠం వచ్చింది. కావలసినంత కష్టపడే ఓపిక ఉంటుంది. ఇప్పుడే ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిందని చెప్పడం కూడా తొందరపాటే. చివరి ఏడాదిలో జరిగే పాలనాపరమైన నిర్ణయాల ఆధారంగానే ప్రజలు ఎక్కువగా ఓటింగ్ ప్రయారిటీ తీసుకుంటారన్న అభిప్రాయం ఉంది. అందుకే లాజిక్లకు కాకపోయినా రేవంత్ కి రెండో ఛాన్స్ లేదని మాత్రం చెప్పలేము.